హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లో అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. అదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి 3-in-1 ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. ఇంకా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర అండ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది మన యాప్లో అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. అక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి. సో నచ్చినట్లయితే కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే నెలలోనే ఎస్ఐ ఫలితాలు అని చెప్పేసి మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చూడవచ్చు. సో కానిస్టేబుల్ అభ్యర్థులకు సెప్టెంబర్లో 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభం అని చెప్పేసి ఇక్కడైతే ఒక న్యూస్ రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ముమ్మరం చేసింది. సో దీన్ని బట్టి ఆగస్టులో ఎస్ఐ అదేవిధంగా సెప్టెంబర్లో కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క తుది ఫలితాలు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలిసింది. సో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ద్వారా 90,175 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సో ఎస్ఐ కావచ్చు, ఏఎస్ఐ పోస్టులు 587 ఉన్నందున సో తదుపరి ప్రక్రియను అయితే వేగవంతం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీంతో ఆగస్టులోనే ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభం కానున్నట్లు విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా 16,929 కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క తుది జాబితాను సెప్టెంబర్ నాటికి సిద్ధమైతే సో అదే నెల చివరిన లేదంటే అక్టోబర్ మొదటి వారంలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాంతోపాటు ప్రస్తుతం మనకి ఏదైతే దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ ఎంపికకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాల ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నట్లు తెలిసింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఎస్బీ వెరిఫికేషన్ కావచ్చు, మెడికల్ ఫిట్నెస్కు కూడా 2-3 వారాల వ్యవధిలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. సో ఇవి పూర్తయిన వెంటనే కట్ ఆఫ్ మార్కులు ప్రకటించి అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క తుది జాబితాను వెల్లడించనున్నట్లు తెలిసింది. కాగా కొత్తగా నియామకమయ్యేటువంటి ఈ పోలీస్ అభ్యర్థుల యొక్క శిక్షణ కోసం రాష్ట్రంలో 28 శిక్షణ కేంద్రాలు సిద్ధమవుతున్నట్లు కూడా మనకి ఇక్కడ పోలీస్ ఫలితాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే నమస్తే తెలంగాణ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో 4,045 ఖాళీలతోటి మనకు ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మంచి నోటిఫికేషన్. సో డిగ్రీ అర్హతతోటి వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల సంఖ్య కొంచెం తక్కువ ఉన్నప్పటికీ, అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో 77, తెలంగాణలో అయితే 27 ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు ఎక్కువ బ్రాంచ్లు ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా కెనరా బ్యాంకులు తమ యొక్క ఖాళీలను అయితే ఇంకా పేర్కొనలేదు. అవి కనుక ఆ లిస్ట్ కనుక వచ్చినట్లయితే ఇంకా ఖాళీల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు డిగ్రీ లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి అభ్యర్థులు, అంటే లాస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2లో ప్రిలిమ్స్ ఉంటుంది. పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి మెయిన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు సో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకు ఆగస్ట్ 21 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో దీనికి సంబంధించి మనకు ప్రిలిమ్స్ వచ్చేసి ఆగస్ట్లో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మెయిన్స్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. చాలా మంచి నోటిఫికేషన్. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిగ్రీ అర్హతతో వీటికైతే అప్లై చేసుకోండి. ఒకసారి మీరు ఐబీపీఎస్కి సంబంధించినటువంటి వెబ్సైట్కి వెళ్ళి పూర్తి వివరాలు అయితే చూడండి. లేదంటే ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి మీరు ప్రిపరేషన్ ఏ విధంగా కావాలి, సో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేటువంటి దానిపైన కూడా ఇక్కడ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ప్రశ్నపత్రాల లీకేజ్లో ఫోరెన్సిక్ నివేదిక ఏది అని చెప్పేసి ఇక్కడ మనకు పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో కీలకమైనటువంటి ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం అవుతుండడంతో దాని ప్రభావం దర్యాప్తుపై పడుతుంది. సో ఇప్పటికే ఈ కేసులో ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేసిన దర్యాప్తు మాత్రం కొనసాగుతూనే ఉంది. సో అంచెలంచెలుగా ప్రశ్నపత్రాలు చేతులు మారడంతో అరెస్టులు కూడా అదే తరహాలో జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు ఈ కేసులో 52 మంది అరెస్ట్ కాగా ఆ సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ప్రశ్నపత్రాలు బయటకు ఎలా వచ్చాయన్నటువంటి చిక్కుముడి మాత్రం వీడడం లేదు. సో ఈ కేసులో భవిష్యత్తు అంతా దానిపైన ఆధారపడి ఉండడంతో ఉత్కంఠ మెలకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఈ ప్రవీణ్ కావచ్చు తన మిత్రుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వాటిని బయటకు తెచ్చారు. ఇద్దరు కలిసి వీటిని తమ మిత్రులకు అమ్ముకున్నారు. సో ప్రశ్నపత్రాలు లీక్ కావడం, అవి అంచెలంచెలుగా చేతులు మారడం వరకు నిర్ధారణ అయితే అయింది. అందుకు
అందుకే పరీక్షలు రాసినటువంటి అనుమానితులందరినీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉండవలసినటువంటి ప్రశ్న పత్రాలు ప్రవీణ్ అదేవిధంగా రాజశేఖర్ చేతికి ఎలా వచ్చాయన్నది ఇంకా నిర్ధారణ కాలేదు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో పాస్వర్డ్ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది, ఇటువంటి విషయాలు మనకి ఇంకా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నివేదిక అనేది ఇంకా రాలేదు. సో అది ఆలస్యం అవుతున్నట్లుగా ఇక్కడ మనకు దానికి సంబంధించిన దర్యాప్తు కూడా ఆలస్యం అవుతున్నట్లుగా అయితే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఈనాడులో. ఇక నెక్స్ట్ విషయంలో అయితే గురుకుల నియామక బోర్డుకు పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. 9210 పోస్టులకు 2,63,000 దరఖాస్తులు, కంప్యూటర్ ఆధారిత పరీక్షకు బోర్డు సన్నాహాలు. సో ఆన్లైన్ సౌకర్యాలు ఉన్న కేంద్రాల కోసం అన్వేషణ. ఒక్కసారి 40,000 మంది మాత్రమే పాల్గొనేటువంటి ఛాన్స్. సో ఎన్ని సెషన్లో నిర్వహించాలన్న దానిపైన మల్లా గుల్లాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో పోస్టుల భర్తీ కోసం పరీక్షల షెడ్యూల్ అయితే ప్రకటించిన పలు అంశాలపై సందిగ్ధత వీడడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డు మనకు ట్రిబ్. సో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో మనకు పరీక్షలు ఉంటాయని చెప్పేసి అయితే పేర్కొంది. అయితే అసలు సమస్య అనేది ఇక్కడే మొదలైందని చెప్పేసి ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులలో మనకు మొత్తం 9,200 పోస్టులకు 2,60,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. సో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షల నిర్వహణపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్తో పాటు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా సౌకర్యాల ఉన్నటువంటి ఆ కేంద్రాల కోసం అధికారులు అయితే అన్వేషిస్తున్నారు. సో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహణకు అనువుగా ఉన్నటువంటి కేంద్రాలను గుర్తించడం అధికారులకు పెద్ద పరీక్షగా మారిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో పరీక్షలను హైదరాబాద్లోనే నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ మనకు గురుకులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించి ఎస్ఎస్సీ నుంచి ఎంటీఎస్ కావచ్చు, అదేవిధంగా హవల్దార్ వేకెన్సీకి సంబంధించి 1,558 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనం ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్న కూడా చూసాం. సో 18 to 25 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. ఒకసారి ఎస్ఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మైనార్టీలకు సివిల్స్ ఉచిత కోచింగ్ అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ, తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. సో 100 వేకెన్సీస్ అంటే 100 మెంబర్స్ అయితే తీసుకుంటారు. మహిళలకు దీనిలో 33% ఉంటుంది, దివ్యాంగులకు 5% అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి ప్రవేశ పరీక్షలో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే ఉండడం జరుగుతుంది. స్క్రీనింగ్ ఇక్కడ మనకు చివరి తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 13 ఇచ్చారు. ఇక వీటికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది 23 ఆగస్ట్ అయితే ఉంటుంది. సో అన్ని జిల్లాల యొక్క ప్రధాన కేంద్రాల్లో తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో వీటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలకు ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఆంధ్రజ్యోతి దిక్సూచి కనుక చూసినట్లయితే ఇక్కడ బయోస్పియర్ రిజర్వ్కి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వీటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి డౌన్లోడ్ చేసుకుని. ఇంకా గురుకుల టీచర్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ చూడవచ్చు. దాంతోపాటుగా మనకు ఇండియన్ పాలిటిక్కి సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ కరెంట్ అఫేర్స్ కావచ్చు, అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అయితే మనకు ఈనాడు ప్రతిభలు అయితే చూడవచ్చు. డౌన్లోడ్ చేసుకుని వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చూడండి. ఇక నెక్స్ట్ విషయం అయితే చదువు చెప్పేవారేరి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. కళాశాలలు ప్రారంభమై నెల. సో గెస్ట్ లెక్చరర్ నియామకంలో జాప్యం, సర్కారు కాలేజీల్లో అధ్యాపకుల కొరత, సో ఖాళీగా కూర్చుంటున్నటువంటి విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకు ప్రభుత్వ పాఠశాలలో ఈ గెస్ట్ లెక్చరర్కి సంబంధించినటువంటి వాటిని నియామకం జరగట్లేదు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. సో మనకు హైదరాబాద్ జిల్లాలో 22 కావచ్చు, రంగారెడ్డిలో 18, మేడ్చర్లో 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు 15 వొకేషనల్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి నియామకం ఏదైతే గెస్ట్ లెక్చరర్కి సంబంధించిన నియామకం జరగట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దానివల్ల విద్యార్థులకి ఇక్కడ టీచింగ్ అంటే అధ్యాపకుల కొరత అనేటువంటిది కాలేజీలో ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్, చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే ప్రపంచ కుబేరుల సంపద ఇది అని చెప్పేసి చూడవచ్చు. ఇక్కడ మనకు బ్లూంబర్గ్ అంచనా ప్రకారం 2023 జూలై 2 నాటికి సో మన ప్రపంచంలో సో ఎంతమంది అత్యధిక సంపద ఉన్నటువంటి వారి యొక్క లిస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఎలాన్ మస్క్ ఫస్ట్ ప్లేస్లో అయితే కొనసాగుతున్నాడు. తర్వాత మనకు బెర్నార్డ్ ఆర్నాల్డ్ వచ్చేసి సెకండ్ ప్లేస్. ఇక నెక్స్ట్ జెఫ్ బెజోస్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు. సో ఇట్లా చూసుకుంటే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కనుక చూసినట్లయితే 13th ప్లేస్లో మనకు ముఖేష్ అంబానీ ఉండడం జరిగింది. అదేవిధంగా
21st ప్లేస్లో మనకు గౌతమ్ అదాని అయితే కొనసాగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఎల్లో కలర్లో ఉన్నది మన భారతీయులు, ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఉన్నటువంటి ఏదైతే స్కై బ్లూ కలర్లో ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకు సంబంధించిన దేశస్తులు. అంటే ఓవరాల్గా చూసినట్టయితే ఎక్కువ మంది మనకు అమెరికా వాళ్ళు ఉన్నట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారని కూడా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే దార్శనికుడు పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి సీఎం కేసీఆర్ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. సో రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, సామాజిక అంశాలపైన మనకు కాకతీయ విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేష్ రచించినటువంటి దార్శనికుడు పుస్తకాన్ని నిన్న మనకు కేసీఆర్ గారు అయితే ఆవిష్కరించడం జరిగింది. సో పుస్తకం పేరు గుర్తుంచుకోండి, అది రాసినటువంటి రచయిత పేరు చాలా ఇంపార్టెంట్, ఆ విధంగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా చూడవచ్చు. సో ఫనగిరి బౌద్ధ స్తూపానికి అరుదైనటువంటి గౌరవం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యూయార్క్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఎంపిక. సో సూర్యాపేట జిల్లా ఫనగిరికి అరుదైనటువంటి గౌరవం అయితే దక్కింది. సో ఈ నెల 23న అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించేటువంటి ఎగ్జిబిషన్లో ఫనగిరి బౌద్ధ స్తూపం చారిత్రక ప్రాముఖ్యంపై ప్రదర్శన ఇవ్వనున్నారు. సో ఇందుకు సంబంధించి తెలంగాణ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సందీప్ కుమార్ సుల్తానియా ఆదివారం ఫనగిరి బౌద్ధ స్తూపాన్ని పరిశీలించారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకి ఇది ఫనగిరిలో 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు అయితే బౌద్ధ ఆదరణ అయితే పొందిందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ప్రదర్శన అనేటువంటి జరగబోతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎక్కడ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయం అయితే సముద్రం అడుగున అతిపెద్ద ఆక్టోపస్ నర్సరీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సువిశాల స్థలంలో గుడ్లు పొదుగుతున్న సముద్ర జీవులు 3 కిలోమీటర్ల దిగువ విస్తృత స్థాయిలో నర్సరీ తొలిసారి చూసి విస్తుపోయినటువంటి శాస్త్రవేత్తలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు పసిఫిక్ సముద్రంలో అట్టడుగు భూభాగంపై సువిశాల స్థలంలో వందలాది ఆక్టోపస్లు తమ సంతానోత్పత్తిని నిరాఘాటంగా చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారంటే ఇక్కడ చూడవచ్చు. ప్రపంచ దేశాలకు చెందినటువంటి 20 మంది శాస్త్రవేత్తలు 3 వారాల అన్వేషణ త్రయంలో భాగంగా మనకు ఫాల్కర్ అనేటువంటి నౌకలో కోస్టారికాకు తీరానికైతే వచ్చారు. సో అక్కడ సముద్రంలో 2800 మీటర్ల దిగువన పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్ళారు. అయితే అనూహ్యంగా అక్కడ ఎకరాల స్థలంలో వందలాది కొద్ది ఈ ఆక్టోపస్ గుడ్లు పొదిగేటువంటి పనిలో నిమగ్నమై ఉండటాన్ని గమనించారంటూ చూడవచ్చు. సో ఒకటే దగ్గర ఇంత ప్లేసెస్లో ఒక సముద్రం అడుగులో ఇట్లా ఆక్టోపస్లు ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం అంట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ అంటే అడుగుతాడు, ఇది పసిఫిక్ మహాసముద్రంలో, సో కోస్టారికా తీరంలో అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి మనకు ఎందుకంటే పర్యావరణానికి సంబంధించిన అంశాలపైన మనకు ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. సో గుర్తుంచుకోండి, కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ పరంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అహ్మదాబాద్లో తేలియాడేటువంటి రెస్టారెంట్కు శ్రీకారం అంటూ చూడవచ్చు. సో సబర్మతి నది పైన నిర్మించినటువంటి అక్షర్ రివర్ క్రూయిజ్ ప్రారంభం అంటే ఇక్కడ ఇచ్చారు. సో మనకు అహ్మదాబాద్ నగరంలోని సబర్మతి నదిలో సో అక్షర్ రివర్ క్రూయిజ్ని నిన్న మనకు అమిత్ షా గారు అయితే వర్చువల్గా అయితే ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇప్పటివరకు ఇటువంటి మనకి ఇది సముద్రంలో తేలియాడేటువంటి రెస్టారెంట్కి సంబంధించి ఇప్పటివరకు మనకు ముంబైలో ఒకటి ఉంది, తర్వాత గోవాలో, దాని తర్వాత 3rd ప్లేస్లో మనకి ఇది స్టార్ట్ అయితే కావడం జరిగింది. సో ఇక్కడ ఏ నది పైన, సో ఈ 2 గుర్తుంచుకోండి, సబర్మతి నది అదేవిధంగా అహ్మదాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయంలో మహబూబాబాద్ మిర్చికి ప్రపంచ గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. మంత్రి కేటీఆర్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మహబూబాబాద్ మిర్చిని ప్రపంచం గుర్తించిందని మనకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సో కారంపొడి ఉత్పత్తిలో రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా అగ్రగామిగా నిలిచిందన్నారు. సో ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుందని పేర్కొన్నారు. సో ఏడాదికి 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉందని వెల్లడించడం జరిగిందంట. గుర్తుంచుకోండి, ఫస్ట్ ప్లేస్లో అన్నమాట రాష్ట్రంలో, ఇంపార్టెంట్. సో ఇటువంటి వాటి మీద కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా పనితీరులో సింగపూర్ టాప్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలైన బ్రిటన్ కావచ్చు, అమెరికా మరింత దిగజారిపోతున్నట్లు కనిపిస్తుంది. సో బ్రిటన్ అత్యుత్తమ దేశంగా అక్కడ ప్రజలు అనుకుంటున్నారేమో కానీ జర్మనీకి చెందినటువంటి వర్జ్బర్గ్ యూనివర్సిటీకి చెందినటువంటి సైంటిస్టులు ఒక అధ్యయనం అయితే చేశారు. టాప్ 10 దేశాల్లో బ్రిటన్కు చోటు లభించలేదు. సో అత్యంత సమర్థంగా పనిచేస్తున్నటువంటి దేశాల జాబితాలో ఫిన్లాండ్ వంటి దేశాల తర్వాత 13వ స్థానంలో బ్రిటన్ నిలిస్తే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా 23వ స్థానంలో ఉంది. సో ఇక్కడ మనకు దానికి సంబంధించి మొత్తం 173 దేశాల్లో అక్కడ ఉండేటువంటి రోడ్లు కావచ్చు, నీళ్లు, విద్యుత్, స్కూళ్ళు, ఆసుపత్రులు ఇట్లా వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ రీసెర్చ్ అయితే చేశారు. దీనిలో ఫస్ట్ ప్లేస్లో మనకు ఇది సింగపూర్ ఉంటే లాస్ట్ ప్లేస్లో అంటే లీస్ట్ ప్లేస్లో లిబియా అయితే ఉంది. సింగపూర్ తర్వాత ఆస్ట్రేలియా, డెన్మార్క్, నెదర్లాండ్స్ అనేవి తర్వాత ప్లేసెస్లో అయితే ఉండడం జరిగింది. సో భారత్ వచ్చేసి మనకు 110వ స్థానంలో ఉంది. సో ఇది గుర్తుంచుకోండి, మన భారత్ యొక్క స్థానం 110 ప్లేసెస్లో అయితే ఉంది. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సింగపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కరెంట్ అఫైర్ అయితే టైటానిక్ కంటే 5 రెట్లు పెద్దది అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణం పూర్తి 2020 నాటికి
2020 జనవరి నుంచి ప్రయాణాలు షురు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో సముద్ర అలలతో పోటీ పడేలా ఆశలు ఉప్పొంగే వారికి ఇదో అద్భుతమైన అవకాశం అంటే ఇక్కడ చూడవచ్చు. సో సముద్ర జలాల్లో ప్రయాణానికి ప్రపంచంలోనే అతిపెద్ద నౌక సిద్ధమైంది. సో టైటానిక్ అంటే ఇది 5 రెట్లు పెద్దదంట. సో ఈ నౌకలోనే సకల సదుపాయాలు ఉన్నాయి. సో ప్రపంచంలోని నౌకల్లో దీన్ని స్వర్గధామంగా మారినటువంటి ఐకాన్ ఆఫ్ ద సీస్ అనేటువంటిది మనకు దానికి సంబంధించిన ట్రయల్ రన్ అయితే పూర్తి చేసుకుందట. సో ఇక్కడ దీని పేరు గుర్తుంచుకోండి. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఫిన్లాండ్ మేయర్ తుర్క్ అనేటువంటి షిప్ యార్డ్ దీన్ని నిర్మించింది. ఎవరు నిర్మించారనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫిన్లాండ్కి సంబంధించినటువంటి తుర్క్ మేయర్ అనేటువంటి ఒక షిప్ యార్డ్ దీన్ని అయితే నిర్మించడం జరిగింది. సో రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందినటువంటి ఈ నౌక పేరు వచ్చేసి ఐకాన్ ఆఫ్ ది సీస్. పేరు ఇంపార్టెంట్. సో నౌక పొడుగు 1200 అడుగులు, బరువు వచ్చేసి 2,50,800 టన్నులు. సో ఈ నౌకలో 2,350 మంది సిబ్బంది ఉంటారు. 5,610 మంది ప్రయాణించే కెపాసిటీ అయితే ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా 40 ప్రాంతాలకు చెందినటువంటి విభిన్న ఆహార పదార్థాలు ఈ షిప్లో అయితే ఉంటాయంట. సో నౌకలో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండడం జరిగింది. సో వచ్చే ఏడాది జనవరి మనకు మియామి నుంచి సో ఇది బయలుదేరి ఈ నౌక కరేబియన్ సముద్ర జలాల్లో ప్రయాణిస్తుందంట. స్టార్ట్ అయ్యేటువంటి ప్లేస్ వచ్చేసి మియామి. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎవరు తయారు చేశారనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నౌక పేరు కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు జీసీఎల్ చాంప్ త్రివేణి కింగ్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు గ్లోబల్ చెస్ లీగ్ తొలి సీజన్లో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ విజేతగా అయితే నిలిచింది. సో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఫైనల్లో ఆ జట్టు సో ఇక్కడ సడన్ డెత్లో అప్గ్రేడ్ ముంబాను ఓడించి సో ఫస్ట్ టైటిల్ని అయితే కైవసం చేసుకుంది. సో మనకి ఏంటంటే గ్లోబల్ చెస్ లీగ్ అనమాట. చెస్లో ఫస్ట్ లీగ్ని అయితే కండక్ట్ చేస్తారు. అది వచ్చేసి త్రివేణి కింగ్స్ అయితే గెలుచుకుంది. అది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఆసియా క్రీడలకు ఇషా సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్ ఈ ఏడాది జరిగేటువంటి ప్రపంచ ఛాంపియన్షిప్ ఆసియా క్రీడలకైతే ఎంపికైంది. సో ఆగస్టు 14 నుంచి మనకు అజర్బైజాన్లో జరిగేటువంటి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్, ఇది గుర్తుంచుకోండి ఎక్కడ జరుగుతుందని చెప్పేసి అంటాడు. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ వచ్చేసి అజర్బైజాన్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెప్టెంబర్ 23న జరిగేటువంటి చైనాలో ఆరంభమైనటువంటి ఆసియా క్రీడల్లో ఈమె పోటీ పడడానికి వెళ్తుందన్నమాట. సో ఇక్కడ ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్, పర్సన్ కంటే ప్లేస్ ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. ఏంటంటే మనకు ఈ 2 క్రీడలు ఎక్కడ జరుగుతాయని చెప్పేసి అంటాడు. ఒకటి చైనాలో మనకు ఆసియా క్రీడలు జరుగుతున్నాయి, అదేవిధంగా అజర్బైజాన్లో కనుక చూసినట్లయితే ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు అయితే జరిగి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ విశ్వనాథ్ గెల్లాకు స్ఫూర్తిదాయక పల్మనాలజిస్ట్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు ఇక్కడ చూసినట్టు మనకు ఏఐజీ గచ్చిబౌలి హాస్పిటల్కు చెందినటువంటి సీనియర్ శ్వాసకోశ నిపుణులైనటువంటి డాక్టర్ విశ్వనాథ్ గెల్లాకు స్ఫూర్తిదాయక పల్మనాలజిస్ట్ పురస్కారం వరించిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తీయడం జరిగింది. సో అవార్డు పేరు గుర్తుంచుకొని ఆయన నేమ్ అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దీనిలో కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను. సో ఈ విధంగా అయితే మన గ్రూప్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.